ప్రశ్నలకు సమాధానం చెప్పమని ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులందరినీ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మేము వాళ్ళు ఓట్లేస్తేనే మేము గెలిచి అధికారంలోకి వచ్చాము. అట్లాంటిది ప్రజా విద్రోహం అని చెప్పి ఆ రోజు చేయటం చెప్పేసి మంత్రులు కామెంట్. అప్పుడు ఇప్పటికైనా వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది. మామూలుగా వాళ్ళు ఎవరో మాట్లాడరు, ఏదో మాట్లాడమని చెప్పింటారు, మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్లీ ఆస్కింగ్ 1 year అయింది. 1 year ప్రజల నమ్మకం పట్ల వాళ్ళ విధ్వంసం జరిగింది. వాళ్ళు చెప్పిన మాట అసలు అమలు చేయలే. మళ్ళీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళని ఏమంటారు? ద బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఏమాత్రం కూడా ఏమి అనుమానం ఏం లేదు. దే బ్రీచ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. దిస్ అ ఫ్యాక్ట్. సమానం చెప్పండి. సంవత్సర కాలంలో జగన్ ప్రతిపక్షంలో ఉండి కూడా రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధుల్ని ఎట్లా బ్లేమ్ చేయాలని కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన రాజ్యాంగం ఒక్కటే, అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నాయకత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం.